నాయకులు పట్టుకెళ్లిపోయారు. తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమంటే అది ఓర్చుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. జగన్ ఈ మధ్యన ఒక కొత్త నాటకం మొదలు పెట్టాడు. 4 సంవత్సరాలు 10 నెలలు హాయిగా పడుకుని ఇప్పుడు డిఎస్సి అని తిరుగుతున్నాడు. ఎన్నికల ముందల ఏమన్నాడు? మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా, 23,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న 2,30,000 పోస్టులు భర్తీ చేస్తానని ఆనాడు మాట ఇచ్చి మడమ తిప్పాడు ఈ రోజు జగన్. అదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 18 పోస్టులు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. దాని తర్వాత 117 జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్స్ ని రేషనలైజ్ చేసి అసలు ఉద్యోగాలు లేవు, కేవలం 6,000 మందికి డిఎస్సి ఏర్పాటు చేస్తారన్నాడు. ఇక్కడున్న యువకులు గుర్తుపెట్టుకోవాలా, అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఇద్దరు కలిసి 1,70,00,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతి యువకులు నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. ప్రతి సంవత్సరం మీకోసం డిఆర్సి ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ పదే పేదవాడని చెప్పుకుంటున్నాడు. ఇక్కడున్న ప్రజలందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడవుతాడా? సొంత సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడవుతాడా అని అడుగుతున్నా. 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. పాపం ఈరోజు చూస్తున్నాం, ఎన్నికల ముందల 2019 ముందల అన్న విడిచిన బాణమని షర్మిల గారు చెప్పుకుని తిరిగే పరిస్థితి. అలాంటిది సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. ఈ రోజు షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, ఏకంగా మాకు భద్రత లేదు అని చెప్పే పరిస్థితి. అంటే సొంత ఇంట్లో ఉన్న మహిళలకే భద్రత లేదంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరు ఆలోచించమని నేను కోరుతున్నా. ఈ జగన్ చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుందండి, ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. పదే మీటింగ్లు అంటాడు, బటన్ నొక్కినా అని. బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది, అందరూ బాగుంటారు మీరు. కానీ మీకు తెలియదు, ఇంకో బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి, అది ఎర్ర బటన్. పైన బులుగు బటన్ నొక్కుతాడు, బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు. 10 రూపాయలు అకౌంట్ లో పడితే 100 రూపాయలు ఉష్ అని పోతుంది అకౌంట్ లో. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డు పన్ను, ఇంకా తొందరలో ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా క్వార్టర్ బాటిల్ని కూడా వదిలిపెట్లా. బూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన బీమా కట్, ఆర్సీ విద్య కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ప్రజల పడుతున్న కష్టాలు 3,132 కిలోమీటర్లు నేను నేరుగా తెలుసుకున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇంట్లో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది.
ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59